టాలీవుడ్లో కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ కాంబినేషన్కు ఒక ప్రత్యేకత ఉంది. వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అందుకే ఇద్దరికి హిట్ కాంబినేషన్ అనే ముద్ర ఉంది. ఒకసారి కోటా తనకు సారీ చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు బాబు మోహన్. కోటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే కావాలనుకోవడానికి కూడా కారణం తానేనని బాబు మోహన్ గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఎలక్షన్ ప్రచారంలోకి రమ్మని అడిగినప్పుడు తాను వెళ్లి సపోర్ట్ చేశానని బాబు మోహన్ చెప్పారు. కోటగారు తెలుసుకున్నాడు తర్వాత తప్పు జరిగిందని తెలుసుకొని సారీ రా అన్నాడు. అన్నాడు, కండ్ల నీళ్ళు పెట్టుకున్నాడు పాపం. ఓకే, ఈ మధ్య కలిసారా? ఈ మధ్య ఈ బిజీలో కలవలేదు. నేను 3-4 నెలల క్రితం పోయినా, ఇంటికి పోయినా. ఈ మధ్యనే పోలే, నేను 3-4 నెలలు అవుతుంది. ఓకే 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 కానీ ప్రాణం బీగుతుంది. ఎట్లా ఉన్నాడో ఏమో పాపం కోటన్న. ఆయన కూడా ఎమ్మెల్యేగా బీజేపీ తరఫున గెలిచారు కదా అప్పుడు. అది నా గురించి గెలిచింది. అవునా? మరి పక్కపక్కిళ్ళు కదా. అవునా? రోజు పొద్దున్నే జనం నాకు పోలీసు గెలీసు ఏంట్రా అంతమంది రావాలా ఇంటికి, నువ్వు ఎమ్మెల్యే అయితే సెటైర్లు వేస్తారు కదా అంటే, అరే ఎమ్మెల్యేని వస్తారు నీకు తెలియదు అది అంటే ఏనండి, మేము కూడా అవుతాం లేబోయ్ అని. ఇక వాడు హోంవర్క్ చేయడం మొదలుపెట్టి బీజేపీ టికెట్ సంపాదించి మళ్ళీ నన్ను ప్రచారానికి రమ్మని. అరే రా నువ్వు వస్తే గెలుస్తారా? పోయినాగా పోయినా కానీ